Hello, good morning, all my dear aspirants and future officers. వెల్కమ్ టు ద రాజకన్నా అకాడమీ. ఈరోజు మనం జూన్ 15th ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేయబోతున్నాము. ఫస్ట్ వన్, కజరంగా రిలీజెస్ ఫస్ట్ సైంటిఫిక్ రిపోర్ట్ ఆన్ గ్రేటర్ హాగ్ బ్యాడ్జర్. కజరంగా రిలీజెస్ ఫస్ట్ సైంటిఫిక్ రిపోర్ట్ ఆన్ గ్రేటర్ హాగ్ బ్యాడ్జర్. ఓకే, ఇక్కడ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే కజరంగా నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్ ఇన్ అస్సాం రిలీజ్ ఫస్ట్ ఎవర్ సైంటిఫిక్ అసెస్మెంట్ రిపోర్ట్ ఆన్ గ్రేటర్ హాగ్ బ్యాడ్జర్. ఓకే, ఫస్ట్ కజిరంగా నేషనల్ పార్క్. అసలు కజిరంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉందండి? ఇది అస్సాంలో ఉంది. ఓకే, ఇది ఎక్కడ సిచ్యువేట్ అయ్యిందంటే ఫ్లడ్ ప్లెయిన్స్ ఆఫ్ బ్రహ్మపుత్ర యొక్క ఫ్లడ్ ప్లెయిన్స్ దగ్గర ఈ కజరంగా నేషనల్ పార్క్ అనేది సిచ్యువేట్ అయ్యి ఉన్నది. నెక్స్ట్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇది వన్ ఆఫ్ ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కజరంగా అనేది. ఇంకోటి, మనం యానిమల్స్లో చూసుకుంటే ఒక స్పీసీ పేరు చెప్పగానే వెంటనే కజరంగా గుర్తొచ్చేది ఏంటంటే వన్ హార్న్డ్ రైనోసిరోస్. ఓకే, కజరంగా నేషనల్ పార్క్లో ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్. అంటే మనకి ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఇవన్నీ ఆబ్జెక్టివ్స్ ఫిల్టర్ చేయడానికి, ఆప్షన్స్లో ఫిల్టర్ చేయడానికి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, కజరంగా నేషనల్ పార్క్ గురించి ఇదంతా. నెక్స్ట్, ఇప్పుడు ఇంకోటి ఏంటి ఇక్కడ టాపిక్లో ఉన్నది గ్రేట్ హాగ్ బ్యాడ్జర్. ఇది ఏంటి, ఈ స్పీసీ ఏంటి? ఇక్కడ మనకి ఇమేజ్లో ఆల్రెడీ కనిపిస్తుంది కదా, గ్రేట్ హాగ్ బ్యాడ్జర్. ఇది చూడండి, దీని మౌత్ ఏంటంటే పిగ్లా ఉంటుంది. ఇది ఏంటంటే ఇది తినడానికి ఆహారం వెతుకునేటప్పుడు నేలను తవ్వుకుంటూ డిగ్ చేసుకుంటే ఎత్తుక్కుంటుంది అంటే అది. ఓకే, ఇప్పుడు దీని గురించి చూసుకుంటే గ్రేట్ హాగ్ బ్యాడ్జర్ దీని గురించి చూసుకుంటే ఐయుసిఎన్ లిస్ట్ ప్రకారంగా దీని స్టేటస్ ఏంటంటే వల్నరబుల్ స్టేటస్. ఇది మోస్ట్లీ ఎక్కడ ఉంటుంది? నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉంటుంది, ఇంకా హిమాలయన్ ఫుట్ హిల్స్ దగ్గర ఉంటుంది. దీని నేటివ్ ప్లేస్ అనమాట. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ దీని హ్యాబిటేట్స్ ఏంటి? హ్యాబిటేట్ ఏంటంటే ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లో ఉంటుంది, ట్రోపికల్ ఫారెస్ట్లో ఉంటుంది, మౌంటైన్ ఫారెస్ట్లో ఉంటుంది, ఈవెన్ గ్రాస్ ల్యాండ్స్లో కూడా ఇది ఉంటుంది. ఇది దీని హ్యాబిటేట్. ఇంకా ఇంకొక ఇంపార్టెంట్ ఒక క్వాలిటీ ఏంటంటే ఓమ్నివారస్. ఇది ఓమ్నివారస్ అంటే ఫ్రూట్స్, రూట్స్, అట్ ద సేమ్ టైం అంటే బోత్ హెర్బివరస్, కార్నివర్స్ అంటే ఓమ్నివారస్ అంటాం. ఓకే, ఇది ఏంటంటే బోత్ హెర్బివరస్ అట్ ద సేమ్ టైం కార్నివర్స్. దీని యొక్క క్వాలిటీ ఏంటి? ఓమ్నివారస్ అంటే ఫ్రూట్స్, రూట్స్ తింటుంది, అట్ ద సేమ్ టైం ఇన్సెక్ట్స్, ఎర్త్ వామ్స్ ఇవి కూడా తింటుంది. ఓకే, ఇదంతా గ్రేటర్ హాగ్ బ్యాడ్జర్ గురించి. నెక్స్ట్, ఇప్పుడు ఆర్టికల్లో చూద్దాం. కజరంగా నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్ ఇన్ అస్సాం ఫస్ట్ సైంటిఫిక్ అసెస్మెంట్ గ్రేటర్ హాగ్ బ్యాగ్. ది సైంటిఫిక్ నేమ్ ఏంటి? Agritonis scolaris. Okay, Kaziranga National Director Solanth announced the study of Kaziranga tiger cell collaboration with wildlife to estimation. Okay, study estimated at least 55 individual greater hog badgers across nearly 1100 square kilometers of Kaziranga tiger reserve, indicating healthy and viable population. ఓకే, ఇక్కడ ఏంటంటే పాయింట్ రిపోర్ట్ ఏం చెప్తుంది? హెల్తీ అండ్ వైబుల్ పాపులేషన్. కెమెరా ట్రాప్ బయట ఇచ్చే డేటా కలెక్టెడ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ ఎక్సెస్ ఆల్సో డాక్యుమెంట్ ద పార్క్. గ్రేటర్ హాగ్ డాట్ ఈస్ ఆల్సో లిస్టెడ్ యాజ్ వల్నరబుల్ ఇన్ ద ఐయుసిఎన్. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఇది షెడ్యూల్ 1 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎంత? 1972. అలాగే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎంత? 1986. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్ యాక్ట్స్ రెండు. కజరంగా ఎమర్జెస్ యాజ్ ఏ కీ స్ట్రాంగ్ హోల్డ్ ఫర్ గ్లోబల్ వల్నరబుల్, రీఇన్ఫోర్సింగ్ క్రిటికల్ రిఫ్యూజ్ ఆఫ్ లాంగ్ టర్మ్ సర్వైవల్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఆల్రెడీ చెప్పుకున్నాము. అస్సాం మినిస్టర్ స్టేటెడ్ ఫైండింగ్స్ ఎస్టాబ్లిష్ స్పీసీస్ ఇంపార్టెన్స్, ల్యాండ్స్కేప్ అవుట్కమ్ ప్రిలిమినరీ అండ్ ఎస్టిమేటెడ్ డ్యూరింగ్ ద డిటెక్షన్ ఆఫ్ కవరెంట్ డేటా. ఓకే, ఇక్కడ ఇమేజ్లో చూడండి, రిపోర్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? జూన్ 12th. అట్లీస్ట్ 55 ఇండివిజువల్స్. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. 1100 స్క్వేర్ కిలోమీటర్లో ఎన్ని స్ప్రెడ్ అయిన ఉన్నాయి? 55. 60 డాక్యుమెంటెడ్ డ్రాఫ్ట్. ప్రొటెక్షన్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. ఇక్కడ మనకి ఈ ఆర్టికల్లోకి వచ్చినప్పటికి ఒక గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 ప్రిలిమినరీ స్టేజ్లో కానీ మెయిన్ స్టేజ్లో కానీ మనకి ఆబ్జెక్ట్స్ ఫ్రేమ్ చేసేది ఒకసారి టఫ్ చేయడానికి స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 అబో అట్ ద సేమ్ టైం ఏంటంటే ఒక ఆప్షన్ స్టేట్మెంట్ 1 విచ్ వన్ ఇస్ ద నాట్ కరెక్ట్ ఎలా అడుగుతూ ఉంటారు అనమాట. సో ఇలాంటి టైంలో ఏంటంటే మనకి మాక్సిమం ఇచ్చిన 4 ఆప్షన్స్లోనే మాక్సిమం మనకు తెలుసుంటేనే మనం అది ఫిల్టర్ చేయగలం, లేదంటే ఫిల్టర్ చేయలేము ఆ క్వశ్చన్ని. అలాంటి టైంలో ఏంటంటే మనకి ఇక్కడ కాన్సెప్ట్లో కజరంగా గురించి మనకు కంప్లీట్గా తెలియాలి. అట్ ద సేమ్ టైం గ్రేటర్ హాగ్ బ్యాడ్జర్ గురించి కూడా మనకు కంప్లీట్గా తెలియాలి. దీని యొక్క స్టేటస్ ఏంటి, ఇది ఏంటంటే దీని యొక్క హ్యాబిటేట్ ఎందుకు లాస్ అవుతుంది, లేదంటే ఇప్పుడు రీసెంట్గా న్యూస్లోకి ఎందుకు వచ్చింది, దీని పాపులేషన్ ఎలా ఉంది, ఏమైనా రీసెంట్గా ఏమైనా థ్రెట్స్ ఉన్నాయా, లేకపోతే వల్నరబుల్ నుంచి క్రిటికల్గా ఎండేంజర్డ్ కానీ ఏమైనా స్టేటస్ అప్డేట్ అయిందా, ఇవన్నీ మనకి ఎగ్జామ్ పాయింట్లో చాలా ఇంపార్టెంట్. కజరంగా నేషనల్ పార్క్ గురించి కూడా మీకు తెలియాలి. నెక్స్ట్ దీని మీద క్వశ్చన్, కజరంగా నేషనల్ పార్క్ రిలీజ్డ్ ఇట్స్ ఫస్ట్ ఎవర్ సైంటిఫిక్ అసెస్మెంట్ ఆన్ విచ్ స్పీసీ? గ్రేటర్ హాగ్ బ్యాడ్జర్. నెక్స్ట్ టాపిక్, Prime Minister participates in Bharat Innovates 2026. Bharat Innovates 2026. ఇది ఏంటంటే భారత్ ఇన్నోవేట్స్, ఇది కంప్లీట్గా మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అండర్లోనే ఇది అవుతుంది. అసలు భారత్ ఇన్నోవేట్స్ 2026 అంటే ఏంటంటే ఇది ఒక షోకేస్ ప్లాట్ఫామ్. ఓకే, ఇండియన్ యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి
అట్ ద సేమ్ టైం రీసెర్చ్ నుంచి ఎమర్జ్ అయ్యే టెక్నాలజీస్ని మనం షోకేస్ చేయడానికి ఇది ఒక ప్లాట్ఫామ్. సింపుల్గా చెప్పాలంటే అదేనండి దీని ఆబ్జెక్టివ్. ఓకే, మన హైయర్ ఎడ్యుకేషన్ నుంచి అట్ ద సేమ్ టైం రీసెర్చ్ నుంచి లేదా ల్యాబ్స్ నుంచి మన ఇండియన్ టెక్నాలజీ యొక్క ఇన్నోవేషన్ ఏవైతే మనం అరైజ్ చేస్తున్నామో అవన్నీ షోకేస్ చేయడానికి ఇది ఒక షోకేస్ ప్లాట్ఫామ్ అనమాట, భారత్ ఇన్నోవేట్స్ 2026 అనేది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ ఎమాన్యుయల్ మ్యాక్రోన్ వీళ్ళిద్దరు జాయింట్లీ ఇది ఇనాగ్రేట్ చేశారండి. ఎక్కడ? ఫ్రాన్స్లోనే. ఓకే, నైస్. ఫ్రాన్స్. భారత్ ఇన్నోవేట్స్ ఈజ్ 3-day ఈవెంట్ సర్వింగ్ ఇండియా ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇయర్ ఆఫ్ ఇండియా ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్ ఇది 2026 గుర్తుపెట్టుకోవాలి. ఈవెంట్ బ్రింగ్స్ 120 ఇండియన్ డీప్ స్టార్ట్అప్స్ టు 30 స్ట్రాటజిక్ సెక్టార్స్. ఈ 13 స్ట్రాటజిక్ సెక్టార్స్ ఏంటంటే బయోటెక్, ఎనర్జీ, హెల్త్ సెక్టర్, ఇలా ఇక్కడ ఇచ్చారు కదా, క్వాంటమ్ కంప్యూటింగ్, డిఫెన్స్, హెల్త్ కేర్, మెడ్, క్లీన్ ఎనర్జీ, ఇవన్నీ 30 స్ట్రాటజిక్ సెక్టార్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. పిఎం మోడీ అడ్రస్డ్ ఏఐ ఫర్ ఆల్ విజన్ అట్ ద ఈవెంట్ డిక్లరింగ్ ఇన్నోవేషన్ ఈజ్ ఎంబెడెడ్ ఇన్ ఇండియాస్ డిఎన్ఏ. చూడండి పాయింట్, ఇన్నోవేషన్ అన్నది మన ఇండియన్ డిఎన్ఏస్లోనే ఇన్బిల్డ్గా ఉన్నది అని చెప్పి మన ప్రైమ్ మినిస్టర్ అడ్రస్ చేయడం జరిగింది. అండ్ ఇండియాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ టెక్నాలజీ అడాప్టర్ టు టెక్నాలజీ ప్రొవైడర్. ఇది ఎందులో పార్ట్ అండి? ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ పాయింట్, టెక్నాలజీ అడాప్టర్ టు టెక్నాలజీ ప్రొవైడర్. ఓకే, ఇది ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియాకి స్ట్రాంగ్ సింబల్ అనమాట, స్ట్రాంగ్ రిఫ్లెక్షన్. మనం టెక్నాలజీ అడాప్టర్ నుంచి టెక్నాలజీ ప్రొవైడర్ కింద మనం అంటే మన సెల్ఫ్ సఫిషియెంట్గా మనం మిగతా వాళ్ళకి మనం టెక్నాలజీని ప్రొవైడ్ చేసే పొజిషన్లో ఉంటున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ యూనియన్ మినిస్టర్ జయశంకర్ అండ్ పీయూష్ గోయల్ accompanied 355 global investors participated. Platform aims to foster global collaboration, investments, research partnership, marketship, deep technology innovation, interactive startups and innovators across. వికసిత్ భారత్ 2047 ఇందాక చెప్పుకున్నాం కదండి, డెవలప్డ్ నేషన్ బై 2047. వికసిత్ భారత్ ఎందుకు 2047 అంటే ఆల్రెడీ మనం ప్రతిసారి కరెంట్ న్యూస్ డిస్కస్ చేసినప్పుడు చెప్పుకుంటున్నాము. 100 years ఆఫ్ ఇండిపెండెన్స్ అనేది 2047తో కంప్లీట్ అవుతుంది. కాబట్టి 2047కి మన ఇండియా అనేది ఏమవ్వాలి? డెవలప్డ్ కంట్రీ, వికసిత్ భారత్ కింద మనం టార్గెట్ పెట్టుకున్నాం. ఓకే, ఈ పాయింట్ ఆఫ్ కంటెక్స్ట్లోనే మనం ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి, భారత్ ఇన్నోవేట్స్ 2026 అనేది ఏంటి? దాని ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇది యొక్క మన టెక్నాలజీని ఎగ్జిబిట్ చేయడానికి ఇది ఒక షోకేస్ ప్లాట్ఫామ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఇది ఎవరెవరు అంటే ఫ్రెంచ్, ఇండియా జాయింట్లీ ఇనాగ్రేట్ చేసింది. ఎక్కడ అంటే నైస్, జర్మనీలోనే. ఓకే, ఇండియా ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్ కింద 2026ని మనం డిక్లేర్ చేయడం జరిగింది. ఇంకో 30 స్ట్రాటజిక్ సెక్టార్స్ని గుర్తించడం జరిగింది. 120 డీప్ టెక్నాలజీ స్టార్టప్స్ ఇన్వాల్వ్ అయినాయి, ఇండియన్ స్టార్టప్స్. ఓకే, నెక్స్ట్ పిఎం మోదీ ఏమన్నారు? మన టెక్నాలజీ అనేది ఇండియన్ డిఎన్ఏలో అది ఇన్బిల్ట్గా ఉంది, కొత్తగా వచ్చేది అనేది. అట్ ద సేమ్ టైం మేము టెక్నాలజీ ప్రొవైడర్స్ కింద ఉంటాం, కానీ టెక్నాలజీ అడాప్టర్స్ కాదు, టెక్నాలజీ ప్రొవైడర్స్ కింద కూడా మనం ఉంటున్నాం ఫ్యూచర్లో అని చెప్పేసి స్ట్రాంగ్ సింబాలిక్ స్టేట్మెంట్ ఇచ్చారనమాట. ఓకే, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇమేజ్లో చూడండి, 120 ఇండియన్ డీప్ టెక్ స్టార్టప్స్ ఇన్వాల్వ్ అయినాయి, 30 స్ట్రాటజిక్ సెక్టర్స్ గుర్తించడం జరిగింది. 350+ గ్లోబల్ పార్టిసిపేట్ చేశారు. స్టేట్మెంట్ ఏంటి? ఏఐ ఫర్ ఆల్ విజన్ వికసిత్ భారత్ 2047. ఈ ఎగ్జామ్ పాయింట్లో గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఎక్కడంటే నైస్ ఫ్రాన్స్. దీని మీద క్వశ్చన్ చూద్దాం. భారత్ ఇన్నోవేట్స్ 2026 జాయింట్ ఇనాగ్రేటెడ్ బై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అండ్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ వాజ్ హెల్డ్ అట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్? ఇది బి, నైస్. నెక్స్ట్ థర్డ్ టాపిక్, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ క్రియేట్స్ న్యూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఫర్ లార్జెస్ట్ వ్యూవర్షిప్ ఆఫ్ యూట్యూబ్ లైవ్ యోగా స్ట్రీమ్. ఓకే, మనకి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. ఎందుకు వచ్చింది గిన్నిస్ వరల్డ్ రికార్డు? ఈ యోగా అనేది యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్లో చాలా ఎక్కువ మంది చూశారనమాట. ఎంతమంది చూశారు? 2,46,252 మెంబర్స్. ఓకే, ఈ కంటెక్స్ట్లోనే మనకి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చిందని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ డిక్లేర్ చేయడం జరిగింది. ఓకే, ఈ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎగ్జామ్ కంటెక్స్ట్లో మనం ఏం తెలుసుకోవాలి? అసలు యోగా అంటే ఏంటి? యోగా అంటే ఏంటంటే ఇది యొక్క ఫిజికల్, మెంటల్ అండ్ స్పిరిచువల్ ప్రాక్టీస్. ఓకే, ఇది ఒక ఫిజికల్, మెంటల్ అండ్ స్పిరిచువల్ ప్రాక్టీస్. ఎందుకంటే హ్యూమన్ వెల్బీయింగ్ కోసం అన్నమాట. అంటే మన హెల్త్, మన మెంటల్ హెల్త్, మన ఫిజికల్ హెల్త్, మన స్పిరిచువల్ హెల్త్, ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. ఇది ఎక్కడ పుట్టింది అంటే ఇండియాలో పుట్టింది. ఓకే, సింపుల్గా చెప్పాలి అంటే ఇట్ ఈజ్ అన్ యాన్షియంట్ ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్ ప్రాక్టీస్ ఒరిజినేటెడ్ ఇన్ ఇండియా. ఓకే, మన ఇండియాలోనే పుట్టింది యోగా. నెక్స్ట్ దాని డెఫినేషన్ చూసాం కదా. ఇప్పుడు యోగా అన్నది పదం ఏంటి? సాంస్క్రిట్ పదం నుంచి యోగా అనేది డెరైవ్ అయింది. యోగా అంటే దాని మీనింగ్ ఏంటంటే యునైట్ ఆర్ జాయిన్ దాని మీనింగ్. ఇంకా యోగా ఇప్పుడు ఫాదర్ ఆఫ్ మోడర్న్ యోగా అని ఎవరిని అంటామంటే సేజ్ పతాంజలి అని అంటాం. ఫాదర్ ఆఫ్ మోడర్న్ యోగా అని ఎవరిని అంటాం? పతాంజలి అంటాం. ఓకే, గుర్తుపెట్టుకోవాలండి ఇవన్నీ. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే నవేడేస్ హెల్త్, మన లైఫ్ స్టైల్స్కి ఏంటంటే యోగా, మెడిటేషన్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఆర్టికల్లో చూద్దాం. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ క్రియేటెడ్ గిన్నెస్ వరల్డ్ రికార్డ్. ఓకే, స్ట్రీమ్ విత్ ఎంత వ్యూవర్స్ అంతా 4,35,000.
ఇందాకలా వేరే చెప్పుకున్నామండి. 4,35,831. ప్రీవియస్ రికార్డ్ అంతా 2,46,252. ఈ రికార్డ్స్ని బ్రేక్ చేస్తూ 4,35,000 అరౌండ్ యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్లో జాయిన్ అవ్వడం జరిగింది అనమాట. లార్జెస్ట్ వ్యూవర్షిప్ ఇంటర్నేషనల్ యోగా డే. ఇక్కడ ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే నేర్చుకోవాల్సింది June 21. June 21 ఏంటంటే ఇది ఇంటర్నేషనల్ యోగా డే. ఓకే, ఈ ఇంటర్నేషనల్ యోగా డే June 21 యొక్క స్పెషాలిటీ ఏంటంటే నార్థర్న్ హెమిస్ఫియర్లో June 21 అనేది సమ్మర్ సోల్స్టైస్ అని చెప్పుకుంటాం. సమ్మర్ సోల్స్టైస్ అంటే ఏంటంటే లాంగెస్ట్ డే. ఓకే, 24 అవర్స్లోని సన్ రైజ్ అయ్యి లాంగెస్ట్ సన్ రైజ్ అనమాట ఆ డేలోని. ఓకే, అది ఇప్పుడు June 21. సో ఆ అకేషన్ కింద June 21 అనేది ఇంటర్నేషనల్ యోగా డే కింద డిక్లేర్ చేయడం జరిగింది. ఓకే, ఇంటర్నేషనల్ యోగా డే ఇది మన ఇండియా ప్రపోజ్ చేసింది. యోగా ఫర్ హెల్త్ ఏజింగ్ థీమ్, ఈ థీమ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. లైవ్ స్ట్రీమ్, యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ ఎంత అయిందండి? ఇది కరెక్ట్గా 40 minutes, 7:15, 40 minutes కన్నా ఎక్కువే. 1 year 1 hour 20 minutes అయిందండి సెషన్ ఆర్గనైజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. ఓకే, అసోసియేషన్ విత్ హెబర్డ్ హెల్త్ కేర్. ఓకే, మ్యూజికల్ ఇంటర్నేషనల్ 12th ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా 2026. ఇప్పుడు 2026 జరుపుకుంది ఏంటంటే 12th ఇంటర్నేషనల్ డే అనమాట. ఆల్మోస్ట్ దీని యొక్క రికార్డ్ యొక్క హైలైట్ ఏంటంటే మన ఇండియాలోనే కాదు, డిఫరెంట్ వరల్డ్ నుంచి కూడా అందరూ ఈ డేలోని యోగాని కండక్ట్ చేయడం జరిగింది, ప్రాక్టీస్ చేయడం జరిగింది అనమాట. ఫోకస్ అని ఆయుర్వేద, యోగా, న్యాచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి, ఆయుష్. ఓకే, గిన్నిస్ వరల్డ్ రికార్డ్, ఇండియాస్ గ్లోబల్ లీడర్షిప్ ప్రమోటింగ్. ఈ కంటెక్స్ట్లోని మనం ఏంటంటే గుర్తుపెట్టుకోవాలనుకుంటే ప్రజెంట్ ఏంటి ఈ యోగా అనేది ఎందుకు అంటే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఎంత వ్యూవర్షిప్ అంటే 4,35,000 అరౌండ్ ప్రీవియస్ రికార్డ్ని క్రాక్ చేసింది. నెక్స్ట్ ఇది ఎవరు ఆర్గనైజ్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఆర్గనైజ్ చేశారు. ఎవరు అసోసియేషన్? హ్యాబిల్డ్ హెల్త్ టెక్నాలజీ. గ్లోబల్ పార్టిసిపేషన్ ఫర్ హెల్త్ అండ్ వెల్నెస్. ఓకే, ఇప్పుడు మనం యోగా గురించి తెలుసుకోవాలి. యోగా దాని యొక్క ఆరిజిన్ ఎక్కడ, దాని యొక్క గురువు ఎవరు, ప్రజెంట్ గురువు ఎవరు, అంటే యోగా అంటే ఏంటి ఆబ్జెక్ట్ అనేది తెలుసుకోవాలి. దీని మీద క్వశ్చన్ చూద్దాం. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ క్రియేటెడ్ వరల్డ్ రికార్డ్ ఫర్ మోస్ట్ వ్యూవర్స్ లైవ్ స్ట్రీమ్ ఇన్ 2026 అంతా 4,35,000. ప్రీవియస్ రికార్డ్ ఇది కదా 2,46, ప్రజెంట్ రికార్డ్ 4,35,000. నెక్స్ట్, యూనియన్ మినిస్టర్ రాజీవ్ రంజన్ సింగ్ అండ్ సీఎం ఆఫ్ బిహార్ సామ్రాట్ చౌదరి లే ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ at భోజ్పూర్ అండ్ ఇనాగ్రేట్ NFDB at రీజనల్ సెంటర్ at పాట్నా. ఇక్కడ ఈ ఆర్టికల్ ఎందుకంటే ఒకటేంటి ఆక్వా పార్క్ ఇక్కడ భోజ్పూర్లో, ఇంకోటి ఏంటి నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు రీజనల్ సెంటర్, అది ఇక్కడ పాట్నాలో. ఈ రెండు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఎవరు? యూనియన్ మినిస్టర్ అనమాట. ఈ రెండు ఇనాగ్రేట్ జరిగింది. ఇప్పుడు ఈ ఆక్వా పార్క్ అట్ ద సేమ్ టైం నేషనల్ ఫిషరీస్ ఆఫ్ డెవలప్మెంట్ బోర్డు, ఈ రెండు ఏంటి? ఫిషరీస్. మనం ఇప్పుడు మాట్లాడుతుంది దేని గురించి? ఫిషరీస్ గురించి మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఫిషరీస్ గురించి మాట్లాడుకునేటప్పుడు ముందు ఆర్టికల్ ముందుకు వెళ్ళేటప్పుడు మనం ఈ ఫిషరీస్ మీద ప్రజెంట్ డైనమిక్ పాయింట్స్ ఏమున్నాయి అంటే న్యూస్లో ఏమున్నాయి, దీని గురించి ఏంటనేది మనం తెలుసుకోవాలి. ఫిషరీస్లో చూసుకుంటే మనం వన్ ఆఫ్ ద వరల్డ్ లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఫిష్. ఓకే, వరల్డ్లోనే మనం ఒక లీడింగ్ ప్రొడ్యూసర్ అనమాట ఫిష్ ప్రొడక్షన్లో. ఓకే, గట్టిగా ఇంకా చెప్పుకుంటే థర్డ్ లార్జెస్ట్ ఫిష్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్. ఓకే, థర్డ్ లార్జెస్ట్ ఫిష్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్. ఇంకా సెకండ్ లార్జెస్ట్ ఆక్వాకల్చర్ ఫిష్ ప్రొడ్యూసర్. చూడండి, పాయింట్ గుర్తుపెట్టుకోండి. థర్డ్ లార్జెస్ట్ ఫిష్ ప్రొడ్యూసర్, సెకండ్ లార్జెస్ట్ ఆక్వాకల్చర్ ప్రొడ్యూసర్. ఓకే, ఇక్కడ మనం ఆల్రెడీ ముందు కరెంట్ అఫైర్స్లో మనం చాలాసార్లు ఇప్పటికీ డిస్కస్ చేసాం ఫిషరీస్ గురించి. ఓకే, ఇప్పుడు మన ఇండియాలో చూసుకుంటే మెరైన్ ఫిషరీస్లో హైయెస్ట్ ఏది? గుజరాత్ ఫస్ట్, నెక్స్ట్ తమిళనాడు, తర్వాత కేరళ. అదే ఆక్వా కల్చర్ అండ్ ష్రింప్ ఫార్మింగ్ అంటే రొయ్యలు, చేపల చెరువులు ఎక్కడ అంటే ఏపీ ఫస్ట్ స్టేట్ అనమాట. ఏపీ తర్వాత ఇంకేమున్నాయి? వెస్ట్ బెంగాల్, ఒడిస్సా. ఓకే, ఇవి స్టేట్స్ హైయెస్ట్ ప్రొడక్షన్. మెరైన్ ఫిషింగ్ అయితే గుజరాత్. ఇది ఆక్వాకల్చర్ అనేది కంప్లీట్గా ఇన్లాండ్ అంటే చెరువు చేపలు అంటాం కదా, ఇన్లాండ్ ఫిషింగ్ అనమాట అది. ఓకే, కోస్టల్ ఫిషింగ్ కాదు. ఇందులో ఏపీ ఫస్ట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు మనం ఈ వికసిత భారత్ 2047 లేకపోతే 2030 టార్గెట్స్ ఇలా చూసుకుంటే మన ఫిషరీస్లో టార్గెట్స్ కూడా మనం తెలుసుకోవాలన్నమాట. ఫిషరీస్ టార్గెట్ ఏంటంటే బై 2030 ఫిష్ ప్రొడక్షన్ అన్నది 22 మిలియన్ మెట్రిక్ టన్స్ ఉండాలి. ఇది టార్గెట్ ఉంది. ఇదేంటంటే టార్గెట్ దేనికి? ఇది ఫిష్ ప్రొడక్షన్లో అనమాట. అదే ఫిష్ ఎక్స్పోర్ట్స్లో టార్గెట్ ఏంటి? ఫిష్ ఎక్స్పోర్ట్స్లో టార్గెట్ ఏంటంటే 1 lakh crore ఫిషరీస్ ఎక్స్పోర్ట్స్ అనేది మనకి టార్గెట్ ఇప్పటికల్లా బై 2030 కల్లా. ఓకే, ఈ టార్గెట్ ఇస్తే చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. మన ఫిషరీస్ మేజర్లీ ఎక్స్పోర్ట్ అయ్యే కంట్రీస్ ఏంటంటే యూఎస్కి ఎక్స్పోర్ట్ అవుతుంది, చైనాకి, జపాన్కి. ఈ త్రీ కంట్రీస్ లీడింగ్ కంట్రీస్ అనమాట.
ఇంకా మనం ఫిషరీస్ గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే ఫిషరీస్ ఇప్పుడు ఈ ఇయర్‌లో ఎంత డెవలప్‌మెంట్ రావడానికి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏంటేంటి ఉన్నాయి అంటే ప్రధానమంత్రి మత్స్యకార సంపద యోజన. ఓకే. ఈ స్కీమ్ ప్రకారం ఏంటంటే ఫిషరీస్ యొక్క ఇన్‌కమ్ పెంచాలి. ఇంకా ఫిషరీస్‌ని ఎంకరేజ్ చేయాలి. ఫ్యూయల్ రేట్స్ వాళ్ళకి తగ్గించాలి. ఇంకేమైనా ఇన్‌ఫ్రా ఏమైనా కావాలంటే అది కూడా ప్రొవైడ్ చేయాలి. ఇదంతా ఏంటంటే ప్రధానమంత్రి మత్స్యకార సంపద యోజన కింద ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి సాగరమాల ప్రాజెక్ట్ ఉంది. సాగరమాల ప్రాజెక్ట్ కింద ఏంటంటే కోస్టల్ ఏరియాస్‌ని డెవలప్ చేయడము. ఏంటి సాగరమాల కింద ఫిషరీస్‌కి హెల్ప్ అయ్యేది ఏంటంటే కోస్ట్ ఏరియాస్‌ని డెవలప్ చేయడము. ఇంకోటి ఏంటంటే ఫిషరీస్ లాజిస్టిక్స్‌ని డెవలప్ చేయడము. కోస్ట్ ఏరియాస్ డెవలప్ చేయడము అట్ ద సేమ్ టైమ్ ఫిషరీస్ యొక్క లాజిస్టిక్స్‌ని ప్రొవైడ్ చేయడము. ఇదంతా కంప్లీట్ ఫిషరీ గురించి అండి. ఓకే. ఇప్పటివరకు మనం ఏం చెప్పుకున్నాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్‌లో మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఫిషరీస్ గురించి దాని యొక్క బై 2030 కల్లా దాని యొక్క ప్రొడక్షన్ ఏంటి? దాని ప్రొడక్షన్ టార్గెట్ ఏంటి? దాని ఎక్స్‌పోర్ట్ టార్గెట్ ఏంటి? ప్రెజెంట్ కంటెక్స్ట్‌లోని ఫిషరీస్ యొక్క టార్గెట్ ఎలా ఉంది? మెరైన్ ఫిషరీస్ ఎలా ఉంది? ఆక్వాకల్చర్ ఫిషరీస్ ఎలా ఉంది? ఇంకేంటంటే ఫిషరీస్ ఏ స్టేట్‌లో హైయెస్ట్ ఉంది? ఓకే. ఇలా ప్రతీది ఇంకోటేంటంటే స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఎలా ఉన్నాయి? సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఎలా ఉన్నాయి? ఏ స్కీమ్స్ ఎలా ఈ ఫిషర్‌మెన్స్‌కి యూజ్ అవుతున్నాయి? ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్ అనమాట. ఇప్పుడు ఆర్టికల్‌లో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ ఎన్ఎఫ్‌డిఎం రీజనల్ సెంటర్. యూనియన్ మినిస్టర్ రాజీవ్ రంగ్ సింగ్ అండ్ సామ్రాజ్ చౌదరి లే ఫౌండేషన్ స్టోన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ అట్ భోజ్పూర్, బిహార్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్. యాకర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఎక్స్పెక్టెడ్ టు ప్రొడ్యూస్ ఫైనల్ 1.6 crore. ఆక్వా పార్క్ విల్ క్రియేట్ 2000 ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఫర్ లోకల్ కమ్యూనిటీస్. బ్లూ రెవల్యూషన్ ఫిషరీస్ ఆఫీషియల్స్ ఇనాగ్రేట్ ఎన్ఎఫ్డిఎం సెంటర్ అట్ పట్నా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. టు స్ట్రెంథన్ ఫిషరీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రమోట్ అగ్రి ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఇన్ బిహార్. ఈవెన్ అగ్రి ఎక్స్పోర్ట్స్లో కూడా మేజర్ సెక్టర్ ఏదంటే ఫిషరీసే. ఓకే. అప్రూవ్డ్ స్టేట్ ఫిషరీస్ డెవలప్మెంట్ ఇంక్లూడెడ్. రాజీవ్ గాంధీ సర్వ్స్ యాజ్ యూనియన్ మినిస్టర్ ఫర్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ అండ్ మున్సిపల్ పంచాయతీ రాజ్. 4 ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్స్ ప్లాన్డ్ అక్రాస్ నార్త్ ఈస్ట్. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. 4 ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్స్ ఎక్కడ నార్త్ ఈస్ట్‌లో ఎక్కడెక్కడ అంటే అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, నాగాలాండ్. ఓకే. నాటా అని గుర్తుపెట్టుకోండి. నాగాలాండ్, అస్సాం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్. ఈ 4 ప్లేసెస్‌లోనే 4 ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్స్‌ని స్టార్ట్ చేయాలని థీమ్ అనమాట. ఓకే. ఇప్పుడు ఇందులోని మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ఫిషరీస్ గురించి కంప్లీట్‌గా తెలుసుకున్నాం. దాని యొక్క ప్రొడక్షన్, దాని యొక్క టార్గెట్, మన కంట్రీ వరల్డ్‌లోని ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మన ఆర్టికల్‌లో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ ప్రెజెంట్ భోజ్పూర్, బిహార్‌లోని. ఇంకోటి నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ రీజనల్ సెంటర్ పాట్నాలోని. అంతేకాకుండా ఇంటిగ్రేటెడ్ 4 ఆక్వా పార్క్స్ అనేది ఎక్కడ నార్త్ ఈస్ట్‌లోననమాట. ఎక్కడ నాటా అంటే నాగాలాండ్, అస్సాము, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ వీటిలో కూడా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాం. దీని మీద క్వెషన్ చూద్దాం. యూనియన్ మినిస్టర్ రాజీవ్ రంజన్ సింగ్ అండ్ బిహార్ సీఎం సామ్రాజ్ చౌదరి విల్ లే ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ ఇన్ బిహార్ ఆన్ విచ్ డేట్? ఏ డేట్ అండి? ఇక్కడ ఉంటా చూడండి. ఆన్ విచ్ డేట్? June 14th. June 14th is the answer. నెక్స్ట్ టాపిక్ మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ ఎంఎస్ఎంఈస్. ఓకే. ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడింగ్ సెక్టర్ ఎంఎస్ఎంఈస్. చాలా ఇంపార్టెంట్. దీని లీగల్ ఫ్రేమ్వర్క్ దేని బట్టి డిపెండ్ ఉంటుంది? ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ యాక్ట్ 2006. చాలా ఇంపార్టెంట్ యాక్ట్ అండి, గుర్తుపెట్టుకోండి. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్. మనం ముందు ఆర్టికల్కి వెళ్ళే ముందు ఇక్కడ మనం ఏంటి తెలుసుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది ఎంఎస్ఎంఈ ఏ యాక్ట్ ద్వారాగా ఆర్గనైజ్ అవుతుందంటే ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ యాక్ట్ 2006. ఓకే. ఎంఎస్ఎంఈలోని మైక్రో, ఇంకేంటి స్మాల్, నెక్స్ట్ మీడియము. ఓకే. వీటి యొక్క మూడిట్ల యొక్క డెఫినేషన్ అనేది 2025లోని రివైజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఆ డెఫినేషన్ కావాలి. అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా, ఇంకోటి ఏంటంటే టర్న్ ఓవర్ పరంగా ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మైక్రో అనుకోండి 2.5 CR ఇన్వెస్ట్మెంట్ ఉంటే దాన్ని మైక్రో అంటాం. స్మాల్ అనుకుంటే 25 CR. అదే మీడియం అయితే 125 CR. అదే టర్న్ ఓవర్లోకి వస్తే 10 CR, 100 CR, 500 CR. అంటే ఇక్కడ మీకు సింపుల్గా చెప్పాలి అనుకుంటే ఒక ఎంటర్ప్రైజ్ని దాన్ని మైక్రో కింద కన్సిడర్ చేస్తున్నామంటే దాని యొక్క ఇన్వెస్ట్మెంట్ 2.5 CR దాని లోపల ఉంటే 2.5 CR కానీ 2.5 లోపల ఉంటాయి కానీ దాన్ని మైక్రో అంటాం. అట్ ద సేమ్ టైం దాని టర్న్ ఓవర్ ఉండాలి 10 CR ఉండాలి. అలానే ఒక ఎంటర్ప్రైజ్ని స్మాల్ ఎంటర్ప్రైజ్ అంటున్నామంటే అది 25 CR ఇన్వెస్ట్మెంట్ అయ్యి ఉండాలి. లేదంటే 2.5 నుంచి 25 CR మధ్యలో అయ్యి ఉండాలి. అట్ ద సేమ్ టైం దాని టర్న్ ఓవర్ ఎంత అయ్యి ఉండాలి? 10 నుంచి 100 CR అయ్యి ఉండాలి. ఓకే. ఈ టర్న్ ఓవర్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే దాన్ని స్మాల్ ఎంటర్ప్రైజ్ అంటాం. అలానే మీడియం ఎంటర్ప్రైజ్ కూడా. ఇక్కడ మీకు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి అంటే మైక్రోకి, స్మాల్కి 10 టైమ్స్ తేడా ఉంటుంది. అదే స్మాల్కి, మీడియంకి 5 టైమ్స్ తేడా ఉంటుంది. ఇది స్మాల్ ట్రిక్కి గుర్తుపెట్టుకోవడానికి. ఇది ఎంఎస్ఎంఈ యొక్క డెఫినేషన్ అండి. ఇది
ఓకే. ఇంకోటి మనం సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఈ ఎంఎస్ఎంఈస్ వల్ల లాభం ఏంటి అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఓకే. పావర్టీ ఎలివేషన్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఎకనామిక్ గ్రోత్. ఓకే. రీజనల్ ఇంబ్యాలెన్స్, స్కిల్లింగ్, ఇవన్నీ ఎంఎస్ఎంఈస్ యొక్క అడ్వాంటేజెస్ అనమాట. ఇప్పుడు మన ఆర్టికల్లోకి వెళ్దాం. మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ ఈజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ అండర్ ఇందాక చెప్పుకున్నాం కదండి ఎంఎస్ఎంఈడి యాక్ట్ 2006 టు అడ్రస్ పాలసీ ఇష్యూస్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఎంఎస్ఎంఈ సెక్టర్ కంట్రిబ్యూట్స్ 8% ఆఫ్ జీడీపీ. ఇది చాలా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. 45% ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 40% ఆఫ్ ఎక్స్పోర్ట్స్. 3 ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఓకే. ఎంఎస్ఎంఈ అంటే 8% ఆఫ్ జీడీపీ, 40% ఆఫ్ ఎక్స్పోర్ట్స్, 45% ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే. కరెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారంగా ఇండియన్ జీడీపీకి అది ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది? 8% కంట్రిబ్యూట్ చేస్తుంది. యాజ్ ఆన్ 7.16 CR ఎంఎస్ఎంఈ స్కోర్ ఎంప్లాయ్మెంట్ రిజిస్టర్ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్. ఇది ఏంటంటే ఇది ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ అది. ఇది గవర్నమెంట్ అఫీషియల్ పోర్టల్ అనమాట. ఏ ఎంటర్ప్రైజ్ అయినా సరే ఫస్ట్ దీంట్లో రిజిస్టర్ అవ్వాలి ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్లో. ఫైనాన్షియల్ ఇయర్ 2026 యూనియన్ బడ్జెట్ crore విత్ 4.6% ఇంక్రీజ్ కంపేర్ టు ఇన్వెస్ట్మెంట్ లిమిట్స్ రైజ్ 2.5% టర్న్ ఓవర్. ప్రధానమంత్రి ముద్రా యోజన. ఇది చూడండి చాలా ఇంపార్టెంట్. ప్రధానమంత్రి ముద్రా యోజన కింద మనం వేస్తాము లోన్స్ ప్రొవైడ్ చేస్తాం. ఎవరెవరికి? మైక్రోకి, స్మాల్కి, మీడియం ఎంటర్ప్రైజెస్కి లోన్స్ ప్రొవైడ్ చేస్తాం. ఇలాగే చూసుకుంటే ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఓకే. దీని ప్రకారం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఈ లోన్స్ కోసం చూసుకుంటే క్రెడిట్ గ్యారంటీ స్కీమ్. ఓకే. క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అంటే ఖచ్చితంగా ఏదైతే ఎంటర్ప్రైజ్ ఉందో దానికి మనం క్రెడిట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కొన్ని స్కీమ్స్ ఏంటంటే కొలాటరల్ కూడా పెట్టుకొని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ప్రధానమంత్రి ముద్రా యోజన కూడా ఇంపార్టెంట్. ర్యాంప్ స్కీమ్ బెనిఫిట్స్ 4 lakh స్మాల్ అండ్ మైక్రో ఉమెన్ లీడ్ అండ్ బిజినెస్ 38% రిజిస్టర్డ్ ఎంఎస్ఎంఈస్. ఉమెన్ లీడ్ బిజినెస్ అండ్ 38% ఆఫ్ రిజిస్టర్డ్ ఎంఎస్ఎంఈ. మినిస్ట్రీ హెడ్స్ 5 స్టాట్యుటరీ బాడీస్ కేవీఐసి, కాయర్ బోర్డు, ఎన్ఎస్ఎల్. ఇవన్నీ ఏంటంటే హెడ్స్ అనమాట, మినిస్ట్రీల హెడ్స్. ఓకే. ఇప్పుడు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మనకి ఏంటంటే ఇంపార్టెంట్ అంటే ఎంఎస్ఎంఈ యొక్క డెఫినేషన్ తెలియాలి. ఎంఎస్ఎంఈ యొక్క యాక్ట్ 2006 అనే విషయం తెలియాలి. ఎంఎస్ఎంఈ యొక్క అడ్వాంటేజెస్ ఏంటో తెలియాలి. ఇది లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది. ఇంకోటి మెయిన్ స్టాటిస్టిక్స్ ఉంది కదా ఇక్కడ 8.8% ఆఫ్ జీడీపీ, 40% ఆఫ్ ఎక్స్పోర్ట్స్, 45% ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఈ 3 పాయింట్లు తెలియాలి. ఈవెన్ మీకు గ్రూప్ 1 మెయిన్స్లో రాసేటప్పుడు కూడా ఒక ఇండస్ట్రీ అంటే సెకండరీ సెక్టార్లోని ఏ క్వశ్చన్ వచ్చినా ఈ పాయింట్ని మీరు ఇంట్రడక్షన్లో కానీ లేకపోతే ఎఫెక్టివ్గా కానీ కూడా ఇది రాసుకోవచ్చు అనమాట. ఇంకా ఈ ముద్రా యోజన గురించి తెలియాలి, ర్యాంప్ స్కీమ్ తెలియాలి, ఇవన్నీ మీరు చూసుకోండి. ఓకే. దీని యొక్క ఎంఎస్ఎంఈ యొక్క స్లోగన్ ఏంటి? అవర్ స్ట్రెంత్ అవర్ ప్రైడ్. మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఎక్స్పోర్ట్స్ బూస్ట్. ఇవన్నీ దీని యొక్క అడ్వాంటేజెస్. క్వశ్చన్: వాట్ ఈస్ ద పర్సంటేజ్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ద ఎంఎస్ఎంఈ సెక్టర్ టు ఇండియాస్ జీడీపీ యాజ్ పర్ ద మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్? మీడియం అంత జీడీపీ 8%. అదే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే 40%. 40% దేనికండి? ఎక్స్పోర్ట్స్. అంటే ఇలా మనకి ఏంటంటే మనకి అవకాశం వచ్చినప్పుడల్లా మనం ఈ స్టాటిస్టిక్స్ రివైజ్ చేస్తేనే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంటుంది అనమాట. ఓకే. దీంతో ఏంటంటే June 15th కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేది న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా 1 liners ఇంకొక వీడియోతో రావడం జరుగుతుంది. ఇంకా గ్రూప్స్ విషయంలో కానీ మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ స్ట్రాటజీస్తో మీకు వీడియోస్ కావాలి అంటే అప్డేట్ అవ్వండి. ఓకే. రాజకర్ణ యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క అప్డేట్స్ని పొందుతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.